నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను శివశంకర్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బ్యాంకింగ్ రంగంలో మరో సంస్కరణకు కేంద్రం శ్రీకారం ఖాతాదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే డిపాజిటర్స్ ఫస్ట్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని సైనికుల సంకల్ప బలంతోనే 1971 యుద్ధంలో విజయం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించిందన్న రాజ్నాథ్ సింగ్ విభిన్న సాంస్కృతిక వారసత్వ అవగాహనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వారధిగా నిలుస్తుందన్న ఉపరాష్ట్రపతి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలంటూ యువతకు సూచన దేశంలో అత్యధికంగా 98.36% చేరిన కరోనా రికవరీ రేటు 560 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసుల సంఖ్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ కు ప్రముఖుల నివాళులు అశ్రు నయనాల మధ్య ముగిసిన లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. డిపాజిటర్స్ ఫస్ట్ పథకంతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశంలోని బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్న సమయంలో ఆయా ఖాతాదారులకు 5 లక్షల రూపాయల వరకు బీమా ఈ పథకం ద్వారా అందించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా బ్యాంకుపై మారటోరియం విధించిన సమయంలో నిర్దేశించిన బీమాను 90 రోజుల్లో అందుకునే వీలు కల్పించారు. ఇటీవలి కాలంలో మారటోరియం విధించిన వివిధ బ్యాంకులకు సంబంధించిన 3 లక్షల మంది ఖాతాదారులు దీనివల్ల ప్రయోజనం పొందనున్నారు. దేశాభివృద్ధిలో బ్యాంకులు అత్యంత కీలకమన్న ప్రధాని ఇటు బ్యాంకింగ్ వ్యవస్థకు అటు డిపాజిట్దారులకు ఈ పథకం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. డిపాజిట్దారులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి రూపకల్పన చేసినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఖాతాదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ బ్యాంకింగ్ సంస్కరణలు చేపట్టినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. जब आरबीआई कोऑपरेटिव बैंकों की निगरानी करेगा तो उससे भी इनके प्रति सामान्य जमाकर्ता का भरोसा और बढ़ेगा. देश की समृद्धि में बैंकों की बड़ी भूमिका है. और बैंकों की समृद्धि के लिए डिपॉजिटर्स का पैसा सुरक्षित होना वो भी उतना ही जरूरी है. हमें बैंक बचाने हैं तो डिपॉजिटर्स को सुरक्षा देनी ही होगी और हमने ये काम करके बैंकों को भी बचाया है, डिपॉजिटर को भी बचाया है. आज की तारीख में कोई भी बैंक संकट में आता है तो डिपॉजिटर्स को, जमाकर्ताओं को 5 लाख रुपए तक तो जरूर वापस मिलेगा. और इस व्यवस्था से लगभग 98% लोगों के अकाउंट्स पूरी तरह से कवर हो चुके हैं. ये जो हम निर्णय कर रहे हैं ना, इससे 76 लाख करोड़ रुपए पूरी तरह इंश्योर्ड है. 76 लाख करोड़ रुपया. इतना व्यापक सुरक्षा कवच तो विकसित देशों में भी नहीं है. From 2019, when there has been a lot of distressed calls and voices of depositors whose monies were lying because there was a regulatory control on the banks and they were not allowed to take their monies back, their own money couldn't be taken out of the banks by them. So on the direction of Honorable Prime Minister, we made it possible
in February 2020 budget to increase the insurance amount from 1 lakh to 5 lakhs. And this is a major step, a sensitive step, a step which understands the difficulties of the middle class of India. That is the guiding philosophy, that is the guiding overarching philosophy of the Reserve Bank of India in all its actions and in all its policies so far as banks are concerned. Our focus is to protect the resilience of the banks and, more importantly, to keep in mind the interest of the depositors uppermost in our mind. Whether it is the banking regulations, whether it is our supervision methods, or it is any scheme that is announced by the Reserve Bank. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేని శక్తులు ముక్కలు చేసేందుకు చేస్తున్న కుట్రలు భారతీయ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన స్వర్ణిం విజయ్ పర్వ్లో ఆయన పాల్గొన్నారు. 1971లో పాకిస్తాన్పై విజయం సాధించినందుకు గుర్తుగా స్వర్ణిం విజయ్ పర్వ్ నిర్వహిస్తారు. 1971లో విజయం సాధించి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య స్థాపనలో భారత్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. గడిచిన 50 ఏళ్లలో బంగ్లాదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భారతీయ సైనికుల విరోచిత పోరాటం సంకల్ప బలంతోనే 1971లో పాకిస్తాన్పై విజయం సాధించామని రాజ్నాథ్ అన్నారు. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా భావిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ఆయన అన్నారు. बेहद उत्साहित थे. कई बार इस कार्यक्रम के स्वरूप पर उन्होंने मुझसे व्यक्तिगत रूप से भी चर्चा की थी, इसलिए मुझे उनकी कमी काफी अधिक आज महसूस हो रही है. आतंकवाद और अन्य विरोधी भारत गतिविधियों को बढ़ावा देकर पाकिस्तान भारत को तोड़ना चाहता है, मगर भारतीय सेनाओं ने 1971 में उसके मंसूबों को नाकाम किया था और अब आतंकवाद को भी जड़ से खत्म करने की दिशा में हमारी बहादुर सेना के जवानों के द्वारा यह काम चल रहा है. हम प्रत्यक्ष युद्ध में जीत दर्ज कर चुके हैं, परोक्ष युद्ध में हमारी ही विजय होगी, ऐसा मेरा पक्का विश्वास है. नरेंद्र मोदी जी के नेतृत्व में रक्षा क्षेत्र में कई बड़े सुधार किए गए. सरकार ने चीफ ऑफ डिफेंस स्टाफ और डिपार्टमेंट ऑफ मिलिट्री अफेयर्स की भी रचना की है. भविष्य की जरूरतों को ध्यान में रखकर सेनाओं को लगातार हमारी सरकार के द्वारा मजबूती दी जा रही है. रक्षा खरीद से लेकर रक्षा उत्पादन तक में सरकार अनेक नए कदम उठा रही है, जिससे हमारी सेनाएं सशक्त और सुदृढ़ बन सकें. रक्षा अनुसंधान, विकास और विनिर्माण में निजी क्षेत्र को बढ़ावा दिया गया है और आत्मनिर्भर भारत अभियान के माध्यम से रक्षा क्षेत्र में आत्मनिर्भरता को बढ़ावा देने का प्रयास भी उसी में शामिल है. స్వర్ణిం విజయ్ పర్వ్కు సంబంధించి సిడిఎస్ బిపిన్ రావత్ చివరిసారిగా చేసిన సందేశాన్ని భారత సైన్యం ఈరోజు విడుదల చేసింది. 1971లో పాకిస్తాన్పై జరిగిన యుద్దంలో భారత్ విజయానికి గుర్తుగా ఢిల్లీలో నిర్వహించిన స్వర్ణిం విజయ్ పర్వ్ కార్యక్రమంలో ఈ వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. డిసెంబర్ 7న రికార్డు చేసిన ఈ వీడియో ద్వారా స్వర్ణిం విజయ్ పర్వ్ సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ యుద్దంలో అమరులైన సైనికులకు రావత్ నివాళి అర్పించారు. 1971 ఇండియా పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అందులో తెలిపారు. దేశ పౌరులంతా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. बलिदान को श्रद्धांजलि अर्पित करता हूं. 12 से 14 दिसंबर तक इंडिया गेट पर विभिन्न प्रकार के कार्यक्रमों का आयोजन किया जा रहा है. यह बड़े सौभाग्य की बात है कि विजय पर्व अमर जवान ज्योति की लौ की छाव में आयोजित किया जा रहा है, जो कि हमारे वीर शहीदों की याद में स्थापित की गई थी. हम सभी देशवासियों को इस विजय पर्व के जश्न में सम्मिलित होने के लिए आमंत्रित करते हैं. अपनी सेनाओं पर है हमें गर्व, आओ मिलकर मनाएं विजय पर्व. Hi Mom,
మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను యువత విధిగా అనుసరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగు వర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకే వాడుకోవాలన్నారు. అతిగా వినియోగిస్తే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య పరిరక్షణ భారతీయ సాంప్రదాయాలతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు పేరుతో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థ తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రారంభించబడిన విశ్వవిద్యాలయం కావడం కారణానికి ఒక సంతోషం అయితే, దేశంలో భాషా ప్రాతిపదికన ప్రారంభించిన రెండో విశ్వవిద్యాలయం కావడం మరొక కారణం. 1985 డిసెంబర్ 26న ప్రారంభమైన సంస్థ బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషా సంస్కృతిని, సాహిత్యాన్ని, మన చరిత్రను పరిరక్షించుకోవాలన్న సంకల్పానికి తెలుగు విశ్వవిద్యాలయం ఒక చిరునామా. అందువల్ల ఈ చిరునామాను మనందరం జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రోత్సహించుకుంటూ దీన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకున్న కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు గురించి ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది. ఎందుకంటే తెలుగు వారికి ఒక వెలుగు తెచ్చి, తెలుగుదనానికి ఒక శాశ్వతమైన చిరునామాగా నిలిచి, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈబీఎస్బీ కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళారూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేస్తూ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళలు, సంస్కృతి ఇతివృత్తాలపై గుర్తించదగిన పుస్తకాలను ప్రచురణల విభాగం ఈ ఎగ్జిబిషన్లో ఉంచింది. ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇరు రాష్ట్రాల విభిన్న సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించడంలో ప్రశంసనీయమైన చొరవ తీసుకున్నారంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఔత్సాహికుల సందర్శనార్థం ఈ నెల 14 వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంచుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లతో పాటు వివిధ ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ చిన్నారులతో ఆయన మాటామంతి నిర్వహించారు. అంతకుముందు సికింద్రాబాద్లోని బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగ, వృద్ధుల ఉచిత సహాయ పరికరాల అర్హుల రిజిస్ట్రేషన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన వారందరికీ అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఇందులో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు స్థానిక నేతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ బి సాయితేజ అంత్యక్రియలు వేలాది మంది అశ్రు నయనాల మధ్య ముగిశాయి. లాన్స్ నాయక్ సాయితేజ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఉదయం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రి నుంచి సాయితేజ భౌతిక కాయాన్ని ఎగువరేగడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. చీకలబైలు నుంచి 30 కిలోమీటర్ల మేర సాగిన అంతిమ యాత్రలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాత్ర ఆద్యంతం జాతీయ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భరతమాత ముద్దుబిడ్డ సాయితేజ అంటూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. దీంతో పరిసర ప్రాంతాలు ఉద్విగ్నంగా మారాయి. గ్రామానికి చేరుకున్న అనంతరం సాయితేజ వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో అసూలు బాసిన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో ముగిశాయి. బ్రార్ స్క్వేర్లో హర్జీందర్ సింగ్ పార్థివ దేహానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే, వైమానిక దళాధిపతి విఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ నివాళి అర్పించారు. అనంతరం హర్జీందర్ సింగ్ కుమార్తె, తండ్రి చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా సైనిక బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. హర్జీందర్ సింగ్ కుటుంబ సభ్యులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశంలో క్రియాశీల కోవిడ్ కేసులు 560 రోజుల కనిష్టానికి చేరాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా 98.36% చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,774 కొత్త కేసులు నమోదు కాగా 8,464 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్టు ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 92,281 యాక్టివ్ కేసులున్నట్టు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 89,56,784 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 132,93,84,230 డోసులు పంపిణీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా విశాఖ చేరుకున్న ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ముంబై ఎయిర్పోర్టులో నెగిటివ్ వచ్చినా విశాఖ ఎయిర్పోర్టులో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది ప్రయాణికుల నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు గుర్తించారు. అయితే ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మరింత పుంజుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒమిక్రాన్ ప్రభావం తీవ్రత తక్కువగానే ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవిడ్ భయాలు ఉన్నా వరుస త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేసిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఉందని తెలిపింది. సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లోని వృద్ధి రేటు కరోనా ముందు సమయంలోని వృద్ధి రేటును మించేటట్టు చేశాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నవంబర్ సమీక్షలో వెల్లడించింది. వ్యాక్సినేషన్లో కూడా వేగం పెరగడంతో పెట్టుబడుల్లో కూడా చురుకుదనం వచ్చిందని తెలిపింది. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ నిర్ణయాలు తీసుకుంటుండటంతో రానున్న త్రైమాసికాల్లో భారత్ మరింత మెరుగైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేసింది. దేశంలో దళిత, గిరిజనులపై దౌర్జన్యాల సమయంలో ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్రం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తేనుంది. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నారు. 145666 గల నెంబర్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు ల్యాండ్లైన్ల నుంచి ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు. హిందీ, ఇంగ్లీష్తో పాటు ఆయా రాష్ట్రాల పరిధిలోని ప్రాంతీయ భాషల్లో బాధితులు తమ ఫిర్యాదును చేయవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎలక్షన్ గోదాంను ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఈవీఎం గోదాంల ద్వారా భవిష్యత్తులో ఎలక్షన్స్ నిర్వహించడం సులభతరం కానుందన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక 20 ఈవీఎం గోదాంలు ఏర్పాటు చేశామన్నారు. కన్స్ట్రక్షన్ అయిన ఈవీఎం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇనాగ్రేట్ చేస్తున్నాము. నేను ఇక్కడ ఆగస్టు నెలకి ఈ సంవత్సరం వచ్చాము. అప్పుడు ఇది చాలా ఇన్కంప్లీట్ షేప్లో ఉండేది. ఇంకా ప్లాస్టింగ్ ఇవన్నీ ఫ్లోరింగ్ చేస్తున్నారు. కానీ మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు దీని మీద శ్రద్ధ చూపించి రెగ్యులర్గా రివ్యూ చేసి ఈ ఒక 3.5 మంత్స్లోనే ఈ గోడౌన్ పూర్తి చేశారు. చాలా సంతోషంగా ఉంది. అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్ కార్డుతో ఆర్థిక భరోసా లభిస్తుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. ఆదిలాబాద్లోని సుభాష్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులకు ఈ శ్రమ్ కార్డులు అందజేశారు. ఈ శ్రమ్ నమోదు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ 58 సంవత్సరాలలోపు కార్మికులు సీఎస్సీ కేంద్రాల్లో తమ పేర్లు ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. పథకంలో పేర్లు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షల ప్రమాద అంగవైకల్య బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామన్నారు. సంబంధించినటువంటి మేస్త్రి పని చేసేవాళ్ళు, అదేవిధంగా ఏదైతే కూలీలకు వెళ్తుంటారు ఎలక్ట్రీషియన్స్ కానీ, ఈ విధంగా ఐటీ పే చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారందరూ కూడా ఈ శ్రమ్ అనేటువంటి స్కీమ్లో మరి మనం ఆన్లైన్ చేయించినట్లయితే ఈ డిసెంబర్ 31 వరకు వారికి ఉచితంగా వాళ్ళకి దీంట్లో ఉచితంగానే మనం దీంట్లో ఈ ఆశ్రమంలో మనం ఆన్లైన్లో మనం సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకున్నట్లయితే మన కార్డు ద్వారా మనం పొందడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే ప్రమాదవశాత్తు కానీ చనిపోయినట్లయితే 2 లక్షల బీమా అనేది ఉన్నది. అదేవిధంగా ఏదైతే అంగవైకల్యం కింద అయినట్లయితే 1 lakh సమటువంటి మనకు 1 లక్ష రూపాయలు మనకు సదుపాయం కూడా ఈ కార్డు లబ్ధి ఏదైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో ఈ కార్మికులు వారికి లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి గ్రామ స్వరాజ్యమే అసలైన స్వాతంత్రంగా మహాత్మా గాంధీ అభివర్ణించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటే గ్రామాలు పరిపుష్టమవుతాయని నిరూపిస్తోంది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్రావుపేట గ్రామం. గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అవార్డులను, రివార్డులను కూడా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో హిమ్మత్రావుపేట గ్రామ అభివృద్దిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రజలకు అందాల్సిన సేవల్లో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామం. సర్పంచ్ కృష్ణారావు కృషి, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో ముందుంటూ అవార్డులు, రివార్డులను దక్కించుకుంటోంది. ఇటీవల కర్ణాటకలోని మైసూరులో గ్రామ పంచాయతీలు అందిస్తున్న సేవలపై నవంబర్ 22వ తేదీన జరిగిన జాతీయ స్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి హిమ్మత్రావుపేట సర్పంచ్ కృష్ణారావు పాల్గొని తమ గ్రామంలో ప్రజలకు అందుతున్న సేవలను వివరించి అందరి మన్ననలు పొందారు. హిమ్మత్రావుపేట గ్రామంలో మొత్తం 415 ఇళ్లుండగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. భూగర్భ జలాల వృద్ధికి ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించారు. తడి, పొడి చెత్తబుట్టలు పంపిణీ చేసి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి ఆ చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కలకు వేయడంతో పాటు రైతులకు కూడా అమ్ముతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. 2007లో హిమ్మత్రావుపేట గ్రామం రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల్ పురస్కారం కూడా అందుకుంది. దీంతో పాటు జలమిత్ర అవార్డు, హరితమిత్ర అవార్డుతో పాటు 2 లక్షల నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ అవార్డుతో పాటు 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా దక్కించుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ హిమ్మత్రావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
హామీ ద్వారా ప్రతి ఇంటికి వేస్ట్ వృధాగా పోయే నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించే విధంగా 100% ఇంకుడు గుంతలు నిర్మింపజేసుకొని ప్రజలు వాటిని సద్వినియోగం చేస్తున్నారు. అంతేకాదు గ్రామంలో 100% సిమెంట్ రహదారులు నిర్మింపజేసుకున్నాము. శానిటేషన్ వ్యవస్థ అంటే మురికి నీటి కాలువలు నిర్మింపజేసుకున్నాం. అంతేకాదు మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛ భారత్ కింద 10 లక్షల రూపాయలు అవార్డు కూడా రావడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలతో మేము విద్యుత్తు, ఆటో మరియు తడి చెత్త పొడి చెత్త బుట్టలు, అలాగే ప్లాస్టిక్ నిషేధిస్తామని నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి 2 గుడ్డ సంచులు కూడా అంటే బట్ట సంచులు కూడా కొని ఇవ్వడం జరిగింది. నీళ్లను కూడా వృధాగా పోనీయకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తున్నామని, తద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరుగుతున్నాయని గృహిణి గౌతమి చెబుతున్నారు. బట్టలు విండిన నీరు కానీ, అంతకుముందు అదే బోలుదమ్మిన నీళ్లు కానీ, స్నానం చేసిన నీళ్లు కానీ బయటకు వచ్చేవి. దాని ద్వారా దోమలు, ఈగల వల్ల మేము ఎంతో అనారోగ్య పాలయ్యే వాళ్ళం. ఈ ప్రభుత్వం ఈ ఇంకుడు గుంతలు పథకాలు నిర్మించడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ దోమల వల్ల కానీ, ఈగల వల్ల కానీ వచ్చే సమస్యల నుంచి మేము బయటపడగలుగుతున్నాము. సరైన రహదారులు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడ్డామని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని, చిన్నపిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని మరో గృహిణి పల్లవి చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ మాకు బాత్రూమ్స్ కట్టించారు, డబ్బులు ఇచ్చారు, కట్టుకున్నాము. ఇప్పుడు బాత్రూమ్ కానీ పిల్లలు గ్రామ పంచాయతీ ద్వారా తడి చెత్త పొడి చెత్త బుట్టలను ఇచ్చారు. ప్రతిరోజు ట్రాక్టర్ వస్తుంది. తడి చెత్త అనేది కూరగాయ తొక్కలు కానీ, అరటిపళ్ళ తొక్కలు, పళ్ళ తొక్కలు తడి బుట్టలు వేసేవాళ్ళం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే గ్రామాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందో ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సమున్నత అభివృద్ధి సాధిస్తున్న హిమ్మత్రావుపేట గ్రామం మరిన్ని గ్రామాల రూపురేఖలను మార్చడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ కావచ్చు, లేదంటే ఇటు స్వచ్ఛ భారత్లో భాగంగా తడిపొడి చెత్త వేరు చేయడం కావచ్చు, లేదంటే హరితహారంలో భాగంగా ఇటు మొక్కలు నాటడం కావచ్చు, ఇలాంటి అనేక అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల సంక్షేమ, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలను ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఇవన్నిటినీ సద్వినియోగం చేసుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పునుగోటి కృష్ణారావు గారు అయితే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ అవార్డులతో పాటు రివార్డులు కూడా రావడం జరిగింది. దీంతో ఈ గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రవీందర్, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, జగిత్యాల్. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆయా దేశాల పరిధిలో ఇప్పటివరకు 5,634 కేసులు వెలుగు చూసినట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా యూకేలో 1900 కేసులు నమోదు కాగా, డెన్మార్క్లో 1840, దక్షిణాఫ్రికాలో 633, అమెరికాలో 115, నార్వేలో 109 కేసులు వెలుగు చూసినట్టు తెలిపింది. భారత్లో ఇప్పటివరకు 37 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వారేనని తెలిపింది. వీరిని ప్రత్యేకమైన ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పెనుగాలులతో కూడిన తుఫాను దాటికి సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషియార్ తెలిపారు. 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైందని ఆయన తెలిపారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్న ఆయన 180 మందితో అత్యవసర సహాయక చర్యలు చేపట్టామన్నారు. కెంటకీ సమీపంలోని కొవ్వొత్తుల తయారీ కర్మాగారం పైకప్పు కుప్పకూలడంతో భారీగా ప్రాణనష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో పాటు కెంటకీలోని బౌలింగ్ గ్రీన్ ప్రాంతంలో వందలాది అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు ప్రసార మాధ్యమాల అధికారులు సూచించారు.
దేశ అధ్యక్షుడు జో బైడెన్ తాజా పరిస్థితిని సమీక్షించారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకింగ్ రంగంలో మరో సంస్కరణకు కేంద్రం శ్రీకారం. ఖాతాదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే డిపాజిటర్స్ ఫస్ట్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. సైనికుల సంకల్ప బలంతోనే 1971 యుద్ధంలో విజయం. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించిందన్న రాజ్నాథ్ సింగ్. విభిన్న సాంస్కృతిక వారసత్వ అవగాహనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వారధిగా నిలుస్తుందన్న ఉపరాష్ట్రపతి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలంటూ యువతకు సూచన. దేశంలో అత్యధికంగా 98.36% చేరిన కరోనా రికవరీ రేటు. 560 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసుల సంఖ్య. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ కు ప్రముఖుల నివాళులు. అశ్రు నయనాల మధ్య ముగిసిన లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు.